చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. నేడు 3 జిల్లాల్లో చంద్రబాబు నాయుడు పర్యటన. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ దూరంగా ఉండండి అంటూ యువతకు పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్. మత్తుపై ఇక యుద్ధమే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గంజాయి డ్రగ్స్పై కఠిన చర్యలు. మాదక ద్రవ్యాలు విక్రయిస్తే ఆస్తులను జప్తు చేస్తా అన్నారు ముఖ్యమంత్రి. ప్రజా పోలీసింగ్తో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. మత్తుపై ఫిర్యాదులకు వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్లు ఆవిష్కరణ. వాట్సాప్ నెంబర్ 8977781972. మరొకసారి వాట్సాప్ నెంబర్ 8977781972. టోల్ ఫ్రీ నెంబర్ 1972. ఈ నెంబర్లకి సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు తీస్తోందంటూ నిన్న అఖండ గోదావరి శంకుస్థాపన సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆకర్షణీయంగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు చంద్రబాబు. లేపాక్షి, తిరుపతిలలో స్పేస్ సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు. 25 నుంచి 45% వరకు పెట్టుబడి రాయితీలు కల్పిస్తామన్నారు ముఖ్యమంత్రి. విద్యార్థులను కూడా భాగస్వాములను చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తుది పాలసీ రూపకల్పనపై చంద్రబాబు సమీక్ష. మూలధన వ్యయానికి ప్రాధాన్యత. ఆర్థిక శాఖ సమీక్షల్లో చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన. జల రవాణాకు ల్యాండ్ మార్క్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. విశాఖపట్నానికి వస్తున్నామంటూ ప్రకటించింది కాగ్నిజెంట్. 1,583 కోట్ల రూపాయల పెట్టుబడులతో మీ విశాఖపట్నానికి వస్తున్నాం, ఉద్యోగాల కోసం రెడీగా ఉండండి అంటూ యువతకు పిలుపునిచ్చింది కాగ్నిజెంట్. 8,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, సుమారుగా 15,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నాయకులు తెలుపుతున్నారు. దావోస్ పర్యటన వెళ్ళినప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక ప్రకటన చేయలే. ఈ కంపెనీని తీసుకొస్తున్నాం, ఈ కంపెనీతో పలానా కంపెనీతో మాకు ఒప్పందాలు కుదరని అని చెప్పి ఎత్తులకు పోలా ఆర్భాటపు ప్రకటనలు చేయలే. కూల్గా తమ పని తాము చేసుకుని అంతే కూల్గా వెనక్కి వచ్చారు. ఒక్క ప్రకటన చేయలేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో యాడ్లు ఇవ్వాల. గత పాలకులకు మళ్ళీ మేము గుడ్లు పెట్టాం, పొదుగుని ఇంకా పిల్లలు బయటికి రాలేదని చెప్పి చెత్త వాగుళ్ళు వాగల. ఆ గుడ్లు ఎట్టాక మురిగిపోయినాయి అనుకుంటే అది వేరే సంగతి. చాలా మంది ఖర్చులు పెట్టిన వెళ్ళారు, ఆ ఖర్చులు కూడా బొక్క అంటూ సాక్షి, వక్రాక్షిలో జగన్ రెడ్డి ముఠ వీళ్ళంతా ఇచ్చిన స్టేట్మెంట్లు చూసాం. వాళ్ళందరికీ లోకేష్ ఇచ్చిన ఒకే ఒక్క సమాధానం చిరునవ్వు. పిచ్చోళ్ళను తీసినట్టు తీసిపారేసాడు ఒక్క చిరునవ్వుతో ఆయన. ఆ పర్యటన ఫలితంగా చూస్తున్నాం ఇవాళ రాష్ట్రానికి పరిగెత్తుకొస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు. టీసీఎస్ గ్రౌండ్ అయింది విశాఖపట్నంలో, ఆర్ఎస్ఎల్ మిట్టల్ గ్రౌండ్ అయింది, ఇప్పుడు కాగ్నిజెంట్, లులు మాల్. జగన్మోహన్ రెడ్డిలో భయపడి ఈ రాష్ట్రం మాకు వద్దురా బాబు అంటూ వెళ్ళిపోయిన అన్ని కంపెనీలు ఇప్పుడు సమర్థవంతమైన నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూటమి పాలనలో మాకు భరోసా ఉంది, భరోసా ఇస్తుంది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉన్నారు అన్న నమ్మకంతో మళ్ళీ రాష్ట్రానికి వందల సంఖ్యల కంపెనీలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆదాని, రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, జిందాల్ స్టీల్ కూడా త్వరలో శంకుస్థాపన చేసుకోబోతా ఉంది. అది లోకేష్ అంటే. రాష్ట్ర ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్థిక మంత్రి పయావల కేసు, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, నిధుల విడుదలపై చర్చించారు. పెన్షన్లు సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెలా వెచ్చిస్తున్న ఖర్చుతో పాటు రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై సమీక్షించారు. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతపైన చర్చించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. కేంద్రం వివిధ కార్యక్రమాల కింద ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని సీఎం అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టికి, రెవెన్యూ జనరేషన్కు కారణమయ్యే మూలధన వ్యయం మరింత పెంచాలని, ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగ్నిజెంట్కు వెల్కమ్ చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సన్ రైజ్ స్టేట్కు స్వాగతం
అంటూ కాగ్నిజెంట్కు స్వాగతం చెప్పారు మంత్రి నారా లోకేష్. తమ భవిష్యత్తు కార్యకలాపాల విస్తరణకు విశాఖను ప్రధాన కేంద్రంగా ఎంచుకున్న కాగ్నిజెంట్ సంస్థకు మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సన్ రైజ్ రాష్ట్రానికి స్వాగతం అంటూ పోస్ట్ చేశారు. రాష్ట్ర యువతలో విశ్వాసాన్ని పెంచేలా కాపులుప్పాడులో అత్యాధునిక కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటు అవుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి ఆవిష్కరణల ఉపాధి శక్తి కేంద్రంగా మార్చడానికి కట్టుబడి ఉన్నాం. మెరుగైన అవకాశాలు కల్పిస్తూ వృద్ధిని పెంచుతూ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును రూపొందిస్తున్నాం. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్టార్టప్ ఈవెంట్లో మంగళగిరి విద్యార్థి ప్రతిభ. ఢిల్లీలో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన స్టార్టప్ మహాకుంభ్ వేడుకలో మంగళగిరి విద్యార్థి ప్రతిభ కనపరిచారు. మహిళల ఆరోగ్యం కోసం మాగ్నా ప్యాడ్స్ పేరుతో స్మార్ట్ శానిటరీ ప్యాడ్ను రూపొందించి విశేష ప్రతిభ కనబరిచిన మంగళగిరి విద్యార్థి వనమా వంశీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. మంత్రి లోకేష్ను వంశీ కలిశారు. స్టార్టప్ మహాకుంభ్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా విద్యార్థి వంశీని మంత్రి లోకేష్ ప్రశంసించారు. భవిష్యత్తులో అండగా ఉంటామని అమరావతిలో ఏర్పాటు చేయబోయే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో జరిగే స్టార్టప్ మహాకుంభ్ ఈవెంట్లో దాదాపు 1000 కాలేజీలకు చెందిన విద్యార్థులు తమ ఆవిష్కరణను ప్రదర్శిస్తారు. వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీలో బి.ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంశీ తన గైడ్ డాక్టర్ పి. శ్రీనివాస్ బాబు సాయంతో స్టార్టప్ మహాకుంభ్ ఈవెంట్కి హాజరై మహిళల ఆరోగ్యం కోసం తాను రూపొందించిన స్మార్ట్ శానిటరీ ప్యాడ్ను ఆవిష్కరించారు. తన వినూత్న ఆవిష్కరణతో 8 లక్షల నగదు బహుమతిని గెలుచుకుని సౌత్ ఇండియాలోనే ప్రథమంగా నిలిచాడు. వంశీ ఆవిష్కరణను ఇండియన్ జర్నల్ ఆఫ్ పేటెంట్స్ లో కూడా పబ్లిష్ చేశారు. రేవేంద్రపాడు విద్యార్థినికి మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించారు స్థానిక నాయకులు. 10th క్లాసులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఆ విద్యార్థినికి లోకేష్ గారికి వచ్చిన మెజార్టీ ఎంతైతే ఉందో అంత నగదుని ఆమెకు ప్రోత్సాహ బహుమతిగా అందజేశారు. 10th ఫలితాల్లో మండల టాపర్గా నిలిచిన ఉమామహేశ్వరి మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ మెజార్టీతో 91,413 రూపాయల చెక్ అందజేత కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మండల టాపర్గా నిలిచిన విద్యార్థినికి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రేవేంద్రపాడు ఎంపీటీసీ కొప్పుల మధుబాబు 91,413 రూపాయల ఆర్థిక సాయం అందించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు జడ్పీ హై స్కూల్లో చదివిన ఉమామహేశ్వర్ అనే విద్యార్థిని మొన్నటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 575 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచారు. మండలంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ సాధించిన మెజార్టీతో నగదు బహుమతి అందిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా 91,413 రూపాయల చెక్కును సదరు విద్యార్థినికి అందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి తనకు అండగా నిలవడం పట్ల మంత్రి లోకేష్ టీడీపీ నేత మధుబాబుకు విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు అమరావతిలో ఘన స్వాగతం పలికారు మంత్రి లోకేష్. రాజమహేంద్రవరం పర్యటన పూర్తి చేసుకుని అమరావతికి చేరుకున్న కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు. రాజమహేంద్రవరంలో జరిగిన అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని 94.44 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేష్ తన పాదయాత్ర యువగళం విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు అందించారు. పోలీసుల మరణం విషాదకరం. రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సానుభూతి వ్యక్తం చేశారు. ఒక కేసు నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న మార్గంలో యాక్సిడెంట్ అవ్వగా ఎస్ఐ కానిస్టేబుల్ మరణించిన సంగతి తెలిసిందే. మరో 2 గాయాలయ్యాయి. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి తెలియజేశారు. అటవీ ప్రాంత సంరక్షణకు శిక్షణా కేంద్రం. రాష్ట్రంలో 23% పెంపే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచే లక్ష్యంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. డ్రగ్స్కి దూరంగా ఉండండి బ్రో, నో డ్రగ్స్ బ్రో అంటూ యువతకు పిలుపునిచ్చారు లోకేష్. యువత మాదక ద్రవ్యాలను తిరస్కరించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మెరుగైన భవిష్యత్తు కోసం యువత తమ శక్తిని ఉపయోగించుకోవాలన్నారు. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కఠినంగా చట్టాల అమలు, నిఘా ద్వారా మాదక ద్రవ్యాలను అరకట్టడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చూపుతోందని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేకంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్
ఈగలను ప్రారంభించి మాదక ద్రవ్యాల మాఫీపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి భవిష్యత్తును ప్రకాశవంతంగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి లోకేష్ హితవు పలికారు. పర్యాటక రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా తెలియజేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రతి ఏటా 4 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని, సుమారుగా 100 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుని 2035 నాటికి 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అఖండ గోదావరిని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు పవన్ కళ్యాణ్. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా 2047 ఉంటుందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి.